రాజమహేంద్రవరం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వెంటనే అడ్మిషన్లు ప్రారంభించాలని అవసరమైన అధికారులు అధ్యాపకులు సిబ్బందిని నియమించి కార్యకలాపాలు చేపట్టేలా కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డీసీసీ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఏ విధంగానైనా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఇక్కడకు వచ్చింది కాబట్టి వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉపకులపతి రిజిస్ట్రార్ అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు ఈ విద్యా సంవత్సరం జూన్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. జగన్ సీఎంగా ఉండగా రాజమహేంద్రవరంలోని తెలుగు విశ్వవిద్యాలయ సన్నయ్య ప్రాంగణ పీఠాన్ని తిరుపతికి తరలిస్తుంటే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి వద్దకు వెళ్లి హెచ్చరించబట్టే ఇక్కడి నుంచి తరలిపోలేదన్నారు. అప్పుడు కందుల దుర్గేష్, ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చియ చౌదరి ఎక్కడున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న యూనివర్సిటీకి పూర్తి స్థాయిలో ఇక్కడకు రావటం సంతోషంగా ఉందని 30 కోర్సులకు అడ్మిషన్లు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోవడం 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని కాల పరిమితి పూర్తి కావడంతో అక్కడ ఆంధ్ర విద్యార్థులకు ఏడాది నుంచి యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇవ్వటం మానేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓఎన్డీగా ఉన్న నిరీక్షణ బాబు ఒక ఫైల్ సిద్ధం చేయడంతో కూటమి ప్రభుత్వం యూనివర్సిటీని ఇక్కడకు తరలించేందుకు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగిందన్నారు. కోఆర్డినేటర్లు పెద్ద నాయకులందరూ కూడా ఇవాళ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ముఖ్యంగా గత 3 రోజులుగా మన రాజమండ్రి సిటీలోను జిల్లాలోనూ కూడా ఒక చర్చ సాగుతుంది. ఏంటంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నేను తెచ్చానని లోకల్ ఎమ్మెల్యే గారు 3 రోజుల క్రితం అనౌన్స్ చేశాడు. ఆ మరుసటి రోజునే రూరల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవడి పిల్లోడిగో నేను తండ్రిని అని చెప్పుకుంటున్నాడు. ఆ యూనివర్సిటీ తెచ్చింది నేనని చెప్పి ఆయన చెప్పాడు. నిన్న మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ లో నేను ఆమోదం తెలియజేయించాను. అలా చేయటం వల్లే ఈవేళ రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వచ్చిందని చెప్పి కందుల దుర్గేష్ గారు చెప్పాడు. జనాలందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అసలు పిల్లోడైతే వచ్చాడు, తండ్రి ఎవడో తెలియట్లేదు. ఎవరికాలు కొట్టేసుకుంటారు ముగ్గురు, నేనంటే నేను, నేనంటే నేనని. మరి ఆ రకమైన పరిస్థితిలో అసలు యూనివర్సిటీ అని ఎలా స్టార్ట్ అయింది అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఆయన హయాంలో మరి హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. అప్పట్లో బుచ్చి చౌదరి గారికి ఆయన ఎమ్మెల్యే, అలాగే ఎన్టీ రామారావు గారికి ఉండే సాన్నిహిత్యంలో ఏమంటే మాకు ఒక పీఠం, విద్యాపీఠం పెట్టండి సార్ అంటే రాజమండ్రికి యూనివర్సిటీకి అనుబంధంగా ఒక విద్యాపీఠాన్ని ఇవ్వటం జరిగింది. పొట్టి శ్రీరాములు సాహితీ విద్యాపీఠం అని చెప్పి బొమ్మూరులో స్టార్ట్ చేయడం జరిగింది. అది స్టార్ట్ అయింది, బాగా రన్ అయింది చాలా కాలం, అంతా బాగుంది అనుకుంటే ఈ లోపల ఆంధ్ర తెలంగాణ ఇడిపోయింది. ఇడిపోయినప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో ఉండిపోయింది. కానీ ఈ పీఠం, సాహితీ పీఠం అనేది రాజమండ్రి బొమ్మూరులో ఉండిపోయింది. కానీ అది హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల ఈ సాహితీ పీఠానికి సరిగా ఫండ్స్ ఇవ్వక, దీన్ని సరిగా ఆళ్ళ పాలన చూడకపోవడం వల్ల అది రోజు రోజుకి మరి ఎందుకు పనికిరాని పరిస్థితికి వెళ్ళిపోయేలాగా తయారైపోయింది. ఈ లోపల మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏంటంటే ఈ పీఠాన్ని తిరుపతి తీసుకెళ్ళిపోతే అక్కడ దేవస్థానం ఫండ్స్ ఉంటాయి, అక్కడే ఏదో రన్ అవుతుందిలే అని చెప్పి తిరుపతిలో ఒక 8 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఈ సాహితీ పీఠాన్ని తిరుపతి తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఒక జీవో ఇష్యూ చేయించారు. అప్పుడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు ఆ జీవోకి ఇష్యూ చేయడానికి కారణం. ఎందుకంటే ఆయనే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, ఆయన అనుమతితోటే పీఠమైనా యూనివర్సిటీ అయినా షిఫ్ట్ అవ్వాలి. ఈ విషయాన్ని మనకు పాత్రికేయ సోదరులు కొంతమంది, అంటే మన రాజుగారు రాసినట్టు గుర్తున్నాకు, రాజమండ్రి నుంచి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ జంప్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది అని చెప్పి రాస్తే నేను వెంటనే మా అక్కడికి వెళ్ళి తాడేపల్లి వెళ్ళి హేమచంద్రారెడ్డి గారిని ఏంటంటే ఇది అని అంటే,
అవును విశ్వేశ్వరరెడ్డి ఇది ఆల్రెడీ తిరుపతి తీసుకెళ్ళిపోమన్నారు, జీవో ఇష్యూ చేశారని చెప్పారు. మరి రాజమండ్రిలోనే ఉండాలంటే ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన చెప్పాడు, ఇది సుబ్బారెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ చెప్తేనే అవుతుంది, ఇంక ఎవరి చేతిలో లేదని చెప్పాడు. నేను మరుసటి రోజు రాజమండ్రి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఈ పొట్టి శ్రీరాములు సాహితీ పీఠాన్ని కనుక మీరు తిరుపతి తీసుకెళ్తే ఇక్కడ అమరనాథ దీక్ష చేస్తాం, దీని మీద చాలా గందరగోళం గొడవలు జరుగుతాయని చెప్పి దాని మీద సీరియస్ గా ఒక వార్నింగ్ టైప్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అక్కడ వీడియోలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఆ వీడియో పేపర్ కట్టింగ్లు అన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను పంపించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆ వీడియో కట్టింగ్లు అలాగే పేపర్ కట్టింగ్లు ఆ వీడియో అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విద్యాపీఠంలో ఉన్నాయి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏమంటే మీ వల్ల ఇక్కడ ఇది ఆగిందండి అని హ్యాపీ ఫీల్ అయ్యారు. అలా ఎవరి వల్ల ఆగినా మొత్తం మీద అది ఆగింది. మరి ఆ వేళ ఆపు చేయటానికి మరి సోకాళ్ళు ఆదిరెడ్డి వాసు గారు కానివ్వండి, బుచ్చి చౌదరి గారు కానివ్వండి, లేకపోతే కందులు దుర్గేష్ గారు ఎవరో కనపడలేదు. మరి ఆ వేళ వెళ్ళిపోవాల్సిందాన్ని ఆపితేనే కదా ఈవేళ యూనివర్సిటీ అయింది, ఎవరో కనపడలేదు. సరే మొత్తం మీద అది ఆగింది బాగానే ఉంది. ఈ లోపల ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్నటువంటి 10 సంవత్సరాల అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయ్యి 2 years అంత అయింది. అది అయిన తర్వాత వీళ్ళు మాకు యూనివర్సిటీ మాది అయిపోయింది కాబట్టి ఆంధ్రాకి సంబంధం లేదని చెప్పి ఈ మన ఆంధ్రాలో ఉన్నటువంటి సాహితీ పీఠానికి అడ్మిషన్స్ క్లోజ్ చేసి వీళ్ళతోటి కరస్పాండెన్స్ మానేశారు. అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని దాన్ని సోరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా దాన్ని మార్చేయడం జరిగింది. అంటే మనకు మొత్తం యూనివర్సిటీ పోయింది, పీఠం పోయింది, ఏమి లేకుండా పోయింది. ఆ టైంలో మరి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఓఎస్టీగా ఉన్నటువంటి నిరీక్షణ బాబు అనే ఒక ఆయన ఓఎస్టీ అండి. ఆయన ఇదేంటి అసలు ఎన్టీ రామారావు గారు ఎంతో ఇష్టపడి పెట్టుకున్న యూనివర్సిటీ ఇది ఇలా అయిపోయిందంటే అని చెప్పి దీన్ని యూనివర్సిటీగా మార్చాలా పెట్టాలని చెప్పి ఒక ఫైల్ మూవ్ చేశాడు ఆయన. ఆ ఫైలు గవర్నమెంట్లో రన్ అయ్యి మొత్తం మీద మన రీసెంట్గా క్యాబినెట్లోకి వచ్చింది. ఆ క్యాబినెట్లోకి వచ్చినప్పుడు మన దుర్గేష్ గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో ఉన్నాడు. మాకు రాజమండ్రికి యూనివర్సిటీ కావాలన్నాడు, ఎవరన్నా కావాలన్నాడు. సరే ఓకే చేశారు క్యాబినెట్, జీవో కూడా ఇష్యూ చేశారు. సో రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వచ్చింది. పీఠం పోయింది, యూనివర్సిటీ వచ్చింది. మరి ఇళ్ళగానే పండగ కాదు, మరి దానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీ అయ్యిందంటే వెంటనే ఒక వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయాలి, ఒక రిజిస్ట్రార్ని అపాయింట్ చేయాలి, అలాగే కొంతమంది స్టాఫ్ని డిప్యుటేషన్ మీద అక్కడికి అలాట్మెంట్ చేయాలి. అలా చేసి అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా జరగాలి. ఆయా బుచ్చి చౌదరి గారు, కందులు దుర్గేష్ గారు, అలా ఆదిరెడ్డి వాసు గారు మీరు దెబ్బలాట మానేయండి. ముందు వైస్ ఛాన్సలర్ని అలాగే రిజిస్టర్ని కొంతమంది స్టాఫ్ని అలాట్మెంట్ చేయమని చెప్పి లోకేష్ గారికో లేకపోతే చంద్రబాబు గారికో చెప్పి అలాట్మెంట్ చేయించండి. ఆల్రెడీ మే నెల అయిపోయింది, జూన్ నెల వచ్చింది అడ్మిషన్స్ టైము. అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వాలి. మనకి ఇక్కడ 2 కోర్సులు ఉన్నాయి, కానీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 30 కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు కూడా ఇక్కడ స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది. కొంతమంది స్టాఫ్ రిక్రూట్ చేయాలి. ఈ పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయండి.